వీడియోస్ రికార్డ్ చేయడమే ఒక ఇది అనుకుంటే వచ్చిన సబ్స్క్రైబర్స్నేమో ఇలా చూపిస్తుంది. ఏం చేయమంటారు? సో దీనికోసమే ఒక సొల్యూషన్ చూద్దాము. ఏంటంటే ఇందులో ఫస్ట్ మీరు యూట్యూబ్ చూడండి. యూట్యూబ్లో మీ వీడియోస్ అన్నీ అప్లోడ్ బాగానే జరిగిపోయినాయి లేదా చూడండి. అప్లోడ్స్ అయినాయా లేదా ఒకసారి కౌంట్ చేసుకుంటే మనకేమో కొన్ని వీడియోస్కేమో సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు, కొన్ని వీటికేమో తక్కువ వస్తూ ఉంటారు. ఈ వీడియోకేమో 68+ వచ్చారు, ఈ వీడియోకేమో 280+ వచ్చారు. అలా ఒక్కొక్క వీడియోకి ఒకలా వస్తారు, 151 అట్లా వచ్చినప్పుడు మనం చూస్తే ఆ కౌంట్ మొత్తం చూస్తున్నాము ఒకలా ఉంటుంది. ఇక్కడ చూపించేదేమో ఒకటి కౌంట్. దీనికోసం ఏంటంటే బ్యాక్ వచ్చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఏ అకౌంట్ లింక్ అయ్యిందో చూసుకోండి. తర్వాత మీ యూట్యూబ్ని ఓపెన్ చేసి దాన్ని ఒకసారి అది అప్డేట్లో ఉందో లేదో చూసుకోవాలి. అప్డేట్లో ఉంటే ఓకే, లేదంటే ఒకసారి అప్డేట్ చేసుకోండి. నాకు ఇక్కడ అప్డేట్లో లేదు, సో అప్డేట్ చేసుకుంటున్నాను. మేబీ అందుకే అయి ఉండొచ్చు. తర్వాత అప్డేట్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసినాక ఒకసారి వైటీ స్టూడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా కానీ మీరు డైరెక్ట్గా ఛానల్కి వెళ్ళి చూడాల్సిన పని ఉండదు. ఇందులో చూసుకుంటే మీకు ఏంటనేది ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సో నేను ఇందాక యాప్ అప్డేట్ చేయలేదు కాబట్టి నాకు ఇందాక అలా చూపించింది. ఇప్పుడు అప్డేట్ చేసుకున్నా కదా, సో ఇలా చూపించింది. ఇది ఇన్కేస్ అప్డేట్ చేసినా కూడా అదే సేమ్ ప్రాబ్లం అయితే లోపల టెన్షన్ పడక్కర్లేదు. ఆల్గరిథం రీచ్ అయినాక మనకు అనేది సబ్స్క్రైబ్ కౌంట్ చూపిస్తుంది. ఒకవేళ అందులో ఏమైనా ఫేక్ అకౌంట్స్ ఉన్నా కూడా అది కౌంట్ చేయదు. ఏమైనా ఫేక్గా ఉన్న అకౌంట్స్ ఏమైనా ఉంటే తీసేసిద్ది. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోయినా కూడా అది మనకి కౌంట్లో చూపించిద్ది. కానీ ఆల్గరిథం ప్రకారం ఇక్కడ టోటల్ సబ్స్క్రైబర్ కౌంట్లో చూపించదు. సో దీనికోసం మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.